కాఫీ లాంటివి తాగడం వల్ల కణాల మీద, గుడ్ల మీద నెగెటివ్‌గా ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా? హలో ఫ్రెండ్స్. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. టీ, కాఫీ అందరూ తాగుతారండి. అట్‌లీస్ట్ 99% పీపుల్ చాలా లవర్స్ గూడా. టీ, కాఫీ అనేది చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా డైలీ ఎక్కువ శాతం 1 ఆర్ 2 కప్స్ అయితే డైలీ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది మోర్ దెన్ 2 కప్స్, 3-4 కప్స్ ఆర్ ఈవెన్ మోర్ టైమ్స్ కూడా డైలీ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కావచ్చు, మీరు మోడరేషన్‌లో తీసుకున్నంత వరకు అది ఎఫెక్ట్ పెద్దగా చెయ్యదు. సో, టీ, కాఫీ లాంటివి కూడా 1-2 కప్స్ పర్ డే ఉన్నంత వరకు మోడరేట్ కాఫీన్, కాఫీలో మీకు కాఫీన్ ఉంటదండి. సో, అది కూడా ఒక 200-300 మిల్లీగ్రామ్స్ పర్ డే ఉన్నంత వరకు ఎక్కువగా నెగెటివ్ ఎఫెక్ట్ ఏం కాజ్ చేయదు సిగ్నిఫికెంట్‌గా. ఎగ్స్ మీద గాని, స్పెర్మ్స్ మీద గాని. బట్ ఎప్పుడైతే మీరు దాన్ని ఓవర్ డూ చేస్తారు, 3-4 కప్స్ ఆర్ మోర్ దెన్ దట్ పర్ డే చేస్తున్నారు, అప్పుడు డెఫినెట్‌గా ఎగ్స్, స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పెర్మ్స్ గురించి మాట్లాడినట్టయితే, ఇలా ఎక్కువ కాఫీన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, కదలిక శాతము తగ్గడము చూసారు. ఇదే కాకుండా అడ్వాన్స్ టెస్ట్, స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లాంటి టెస్ట్ చేసినప్పుడు ప్రతి స్పెర్మ్‌లో డీఎన్ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏకి ఎంతో కొంత డ్యామేజ్ బయట ఉన్న హీట్ వల్ల, పొల్యూషన్ వల్ల, టాక్సిన్స్ వాటి వల్ల కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. బాడీ చాలా మటుకు రిపేర్ చేసుకుంటుంది. అయినప్పటికీ సర్టెన్ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ మిగులుతుంది అందరిలో. అది 15% లోపల ఉన్నంత వరకు ఇబ్బంది లేదండి. బట్ ఎక్కువ కాఫీన్ కన్జంప్షన్ చేసిన వాళ్ళలో కొంచెం ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, డీఎన్ఏలో ఉన్న బ్రేక్స్, డ్యామేజ్ కూడా ఎక్కువగా చూడడం జరిగింది. ఇలా ఉన్నందుకు కారణం ఏమవుతుందంటే, ఆ కపుల్స్‌లో ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవ్వచ్చు. సెకండ్ ఈజ్ ప్రెగ్నెన్సీ వచ్చినా గూడా అది అబార్షన్ లేదా మిస్‌క్యారేజ్‌కి దారి తీసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అందుకనే కాఫీన్ లాంటివి లేదా అవి లిమిటెడ్ అమౌంట్‌లో ఇంటేక్ ఉండాలి మెన్‌లో. విమెన్‌లో కూడా ఎగ్స్ ఎఫెక్ట్ అవుతాయండి. ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్ నంబర్ తగ్గిపోవడం, క్వాలిటీ కూడా తగ్గిపోవడం చూస్తూ ఉంటాము ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో. ఇప్పుడు టీని, కాఫీని సెపరేట్‌గా మనం చూసినట్టయితే, టీ కంటే కాఫీ మోర్ హార్మ్‌ఫుల్. టీలో మనకి కెఫీన్ ఉండదు గాబట్టి. అండ్ కొన్నిసార్లు గ్రీన్ టీ ఇలాంటివైతే అసలు మంచివి అని అంటారు. రోజు అట్‌లీస్ట్ 1 కప్ అన్నా తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్, ఎగ్ హెల్త్, స్పెర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతది అని చెప్తూ ఉంటారు. సో, టీ ఈజ్ ఓకే స్టిల్. బట్ కాఫీలో ఎక్కువ కెఫీన్ ఉంటది కాబట్టి అవాయిడ్ జేయాలి. అండ్ వర్స్ట్, టీని, కాఫీని గూడా పక్కన పెడితే వర్స్ట్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, పెప్సీ, కోకా కోలా ఇవన్నీ అన్నమాట. సో, దే ఆర్ ద వర్స్ట్ అన్నమాట. అవి ఖచ్చితంగా చాలా లెవెల్ వరకు నెగెటివ్‌గా మీ స్పెర్మ్ హెల్త్‌ని, ఎగ్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకని ప్రెగ్నెన్సీ రావడంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసే అవకాశాలుంటాయి. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ లిమిటెడ్ అమౌంట్ తీసుకునే వాళ్ళండి. ఐయామ్ టాకింగ్ ఎక్సెసివ్‌గా ఈ వీటిని కన్జ్యూమ్ చేసే వాళ్ళలో నేను చెప్తున్నాను. అందుకనే టీ, కాఫీ లాంటివి ఇట్ ఈస్ ఓకే. కంప్లీట్‌గా అవి అవాయిడ్ చేయాలని చెప్పట్లేదు. బట్ మేక్ ష్యూర్ అది 1 కప్ లేదా మాక్సిమం 2 కప్స్ పర్ డే కంటే ఎక్కువ మీరు కన్జ్యూమ్ చేయొద్దు. థాంక్ యూ.